లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగుదేశం పార్టీ మహానాడును 3 రోజుల పాటు నిర్వహించాలి అని నిర్ణయించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా 2 రోజులకే పరిమితం చేయాలని మొదట అనుకున్నారు. అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్స్ శాంతించడంతో సంప్రదాయ పద్ధతిలో 3 రోజుల పాటు కూడా మహానాడు నిర్వహణకి టీడీపీ రెడీ అయింది. ప్రతి ఏడులాగానే ఈసారి కూడా మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించబోతోంది తెలుగుదేశం పార్టీ. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా 3 రోజుల పాటు మహానాడు నిర్వహిస్తుంది టీడీపీ. ఈసారి దేశంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో మహానాడు నిర్వహించాలా వద్దా అనే చర్చ జరిగింది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడటంతో 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు. పార్టీ చరిత్రలోనే మొదటిసారిగా కడప జిల్లాలో మహానాడు జరగబోతోంది. కడప నగరం సమీపంలోని సీకేదిన్నె మండలం చెర్లోపల్లి, పబ్బాపురం గ్రామాల పరిధిలో ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. మొదటి రోజు టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి నేతలకు దిశానిర్దేశం జరుగుతుంది. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతల వరకు ఏ రకంగా సమన్వయం చేసుకోవాలి, పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, పార్టీని ఏ రకంగా పటిష్టపరచాలి అనేది మొదటి రోజు చర్చిస్తారు. రెండో రోజు మహానాడులో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. మూడో రోజు మహానాడులో రాజకీయ తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు మినీ మహానాడులు జరుగుతాయి. నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మినీ మహానాడులలో కూడా కొన్ని తీర్మానాలు చేస్తారు. 27న జరిగే మహానాడులో ఆ తీర్మానాలపై చర్చిస్తారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఈ నెల 20, 21 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు. ప్రధానంగా క్యాడర్లో జోష్ పెంచడం కోసం ఈ కార్యక్రమాలు చేయబోతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ మెజారిటీతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 8 కమిటీలు ఏర్పాటు చేశారు. 2 రోజుల్లో మహానాడు జరిగే ప్రాంతంలో భూమి పూజ చేయనున్నారు.